బెంగళూరు హైవేలో గోశాల దగ్గర ఉన్న H8 ఓర్వకల్ మండలంలోని ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న H8 హోటల్ యాజమాన్యం కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని, అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ కూడా విపరీతంగా రేట్లు చేస్తూ ఫుడ్ క్వాలిటీ పాటించడం లేదని, కావున వీటిపైన విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య AAFI ఆధ్వర్యంలో కల్లూరు మండల డిప్యూటీ తహసీల్దార్ శివరాం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AYFI జిల్లా అధ్యక్షులు K శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీచన్న, నగర నాయకులు చంటి పాల్గొన్నారు. ఓరకల్ మండల సమీపంలో ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నటువంటి H8 హోటలు, అదేవిధంగా కర్నూలు గోశాల దగ్గర ఉన్నటువంటి H8 హోటల్, రెండు హోటళ్ళు ఒకే యజమాని నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఈ హోటల్లో కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఎంఆర్పి కంటే అధికంగా ₹5 వసూలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ దాపరిస్తుంది. టాటా లీటర్ వాటర్ బాటిల్ ఎంఆర్పి ₹20 ఉన్నప్పటికీ దాన్ని ₹25కి, అదేవిధంగా 250 ml కూల్ డ్రింక్ ఏదైనా తీసుకుంటే దానిపైన ఎంఆర్పి ₹20 ఉంటే ₹25. మీకు ఏదైనా తీసుకొని ₹5 ఎక్స్ట్రా పెట్టి అమ్ముతా ఉన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఒక పక్క ఎంఆర్పి ఉన్నటువంటి వాటిని ఎంఆర్పికి అమ్మాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ H8 హోటల్ యాజమాన్యం మాత్రం వాళ్ళ అధిక ధనార్జన ధ్యేయంగా వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేస్తుంది. దాంతోపాటు అక్కడ ఫుడ్కి సంబంధించినటువంటి రేట్లు కూడా, ఫుడ్ కానీ టీ కాఫీ తీసుకున్న ఒక కాఫీ తాగాలంటే ₹30 చెల్లిస్తున్నటువంటి పరిస్థితి, టీ తాగాలంటే ₹25. అదేవిధంగా బిర్యానీ కానీ లేకపోతే భోజన ఐటమ్ ఏది తీసుకుని కూడా సిటీ కంటే, కర్నూలు సిటీ కంటే H8 హోటల్లోనే అధికంగా ఉన్నటువంటి రేట్లు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రేట్లు అధికంగా ఉన్నప్పటికీ అట్లా రేటుకు తగ్గట్టుగా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పాటిస్తున్నారంటే ఆ నిబంధనలు కూడా ఏమాత్రం పాటించడం లేదు. అక్కడికి వెళ్ళినటువంటి వినియోగదారులకు జోబులు చిల్లులు పడడమే తప్ప సాటిస్ఫాక్షన్గా ఉన్నటువంటి వినియోగదారులు ఎవరు కూడా లేరు. అదేవిధంగా ఫుడ్కి సంబంధించి కూడా అనేక కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. అంటే చికెన్ కానీ మటన్ కానీ 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెడుతున్నటువంటి సంఘటనలు గతంలో కానీ వెలుగు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితేనేమి, అదేవిధంగా తోలికలు కొలతలకు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి H8 హోటల్ పైన రైడ్స్ నిర్వహించి ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా అమ్ముతున్నారు కాబట్టి వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య AAFI మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన ఇప్పటికే పేపర్ పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కల్లూరు MRO గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. రేపు సోమవారం రోజు స్పందనలో కలెక్టర్ గారికి, అదేవిధంగా తోడికల కొలతల అధికారికి కూడా వీటిపైన చర్యలు తీసుకున్నంత వరకు AIYF దశలవారీ ఆందోళనలో భాగంగా రేపు కూడా వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఆ వైపున జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోతే మాత్రం అఖిల భారత యువజన సమైక్య AIYF H8 హోటల్ పైనే హోటల్ ముందర ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, AIYF జిల్లా అధ్యక్షులు.